గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. T20 ఫార్మేట్ లో అసలే ఎదురు లేకుండా పోయినటువంటి భారతదేశ టీం ఇప్పుడు ఎందుకని సెమీస్ లో చేరాలంటే అంత అష్ట కష్టాలు పడుతుంది. ఒకవేళ ఏదైనా జరిగితే అనుకోకుండా వచ్చినటువంటి అవకాశంతో సెమీస్ దాకా వెళ్ళొచ్చు, ఒక గండం గట్టెక్కుతుంది అనేటువంటి భావన ఎందుకు కలిగింది? సెలెక్టర్స్ ఏమైనా తప్పు చేస్తున్నారా? టీమ్ లోనే మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఉందా? మనతో పాటుగా ఉన్నారు కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సో మనం పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు బోల్డ్ అంత హైప్ ఉంది, బట్ అనుకున్నంతగా లేదు అనేటువంటి ఒక కంక్లూజన్ కి వచ్చాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది నాకౌట్ స్టేజ్, సూపర్ 8 కి రావాలి, ఆ తర్వాత సెమీఫైనల్స్ కి వెళ్ళాలి అంటే ఎందుకు అష్ట కష్టాలు పడుతున్నారు? అయ్యా, దానికి 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన టాప్ ఆర్డర్ లో ప్రాబ్లం కనిపించింది మనకి. అటు అభిషేక్ శర్మ కానీ తిలక్ వర్మ ఇద్దరు కూడా మనకి ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం ఏంటంటే మనకి టాప్ లో కాస్త డిస్టర్బెన్స్ కనిపించింది. ప్రతి మ్యాచ్ లో కూడా మనం మంచి స్టార్ట్ అందుకోలేని పరిస్థితి మనకు కనిపించింది. పవర్ ప్లేలో యాక్చువల్లీ మన స్ట్రెంత్ ఏంటంటే ఇండియన్ టీమ్ స్ట్రెంత్ పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేయడం, కానీ పవర్ ప్లే మనం సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం, పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం, దానివల్ల మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడడం, ఇది మనం ఈ వరల్డ్ కప్లో మనం చూస్తున్న ఒక కొత్త ఇష్యూ. పర్టికులర్లీ అభిషేక్ శర్మ పూర్ ఫామ్, ఆడిన 4 మ్యాచ్ల్లో కలిపి 15 రన్స్ చేశాడు, దాంట్లో 3 డక్స్ కూడా ఉన్నాయి. అది తర్వాత తిలక్ వర్మ రన్స్ చేస్తున్నాడు కానీ ఆ స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా పడిపోవడం, ఇది మన ఇబ్బంది పెట్టింది. ఇంకా బౌలింగ్లో కూడా మీకు బుమ్రా, వరుణ్ చక్రవర్తి తప్ప మిగతా వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసింది. అఫ్కోర్స్ హర్షదీప్ ఇది వాజ్ ఓకే. ఈవెన్ వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా మీద ఫెయిల్ అయ్యాడో అది మనకి చాలా కాస్ట్లీగా పరిణమించింది. సో ప్రీ టోర్నమెంట్ ఇండియా చాలా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది, కానీ పర్ఫార్మెన్స్ చూస్తే ఏంటంటే మనం ఆశించిన స్థాయిలో రాని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో చూస్తే అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మళ్ళీ రికవర్ అవ్వాలి, ముందుకెళ్ళాలంటే మన పర్ఫార్మెన్స్ బాగుండడమే కాదు, ఎదుటి వాళ్ళు కనుక ఎవరైనా కొంచెం తక్కువ ఆడితేనే మనం వెళ్తామేమో, ఇంకొకరి టీం మీద కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అదేనండి, ఇప్పుడు మనం గ్రూప్ స్టేజ్ లో ఆడిన టీమ్స్, అది యుఎస్ఏ కావచ్చు, నెదర్లాండ్స్, నమీబియా, ఈవెన్ పాకిస్తాన్, అవి అంత హై క్వాలిటీ టీమ్స్ కాదు. పాకిస్తాన్ కూడా మనకు తెలుసు, పాకిస్తాన్ ఎంత ఇన్కన్సిస్టెంట్గా ఆడతారనేది మనకు తెలుసు. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చేసింది. బట్ అల్టిమేట్గా ఏం జరిగిందంటే ఒక హై క్వాలిటీ టీం సౌత్ ఆఫ్రికాతో మనం ఫేస్ చేసినప్పుడు వాళ్ళ బౌలింగ్ కానీ వాళ్ళ బ్యాటింగ్ కానీ మనని బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటంటే యూ హ్యావ్ టు విన్ బోత్ ద మ్యాచెస్. రిమైనింగ్ 2 మ్యాచ్లు గెలవాలి మన వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో గెలవాలి, ఆ తర్వాత సండే రోజున వెస్టిండీస్తో గెలవాలి. సో ఆ 2 మ్యాచ్లు గెలవాలి. గెలిచినంత మాత్రం డైరెక్ట్గా మన ఎంట్రీ రాదు. గెలవడంతో పాటు సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ దేర్ బోత్ మ్యాచెస్. వాళ్ళు రేపు మధ్యాహ్నం జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్ గెలవాలి, అలాగే ఆ తర్వాత వాళ్ళు జింబాబ్వేతో సండే రోజు నాడే మ్యాచ్ కూడా గెలవాలి. సో ఈ 4 రిజల్ట్స్ పైన మన ఎంట్రీ ఇంటూ సౌత్ ఆఫ్రికా ఇంటూ సెమీఫైనల్స్ డిపెండ్ అవుతుంది. సో అంత తప్ప మనం నెట్ రన్ రేట్ నమ్ముకుంటే చాలా కష్టం, ఎందుకంటే నెట్ రన్ రేట్ మనం చాలా పూర్గా ఉంది, 3.8 మైనస్ ఉంది. సో ఆ స్టేజ్ నుంచి నెట్ రన్ రేట్ మనం ఇంప్రూవ్ చేసుకుని మిగతా టీమ్స్ని దాటుకోవాలంటే మనం ఈ 2 మ్యాచ్లో చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. సో మనకి బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే సౌత్ ఆఫ్రికా విన్నింగ్ బోత్ ద రిమైనింగ్ మ్యాచెస్ అండ్ వీ ఆల్సో విన్నింగ్ ద 2 మ్యాచెస్. సో అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతోనే మన పరిస్థితి చాలా తలకిందులు అయిపోయిందని చెప్పాలి. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకపోవడం, ఆయన లేని లోటు, ఆ వెలితి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాంటి విరాట్ కోహ్లీ ఉండాలి, లేకుంటే అలాంటి ఆటగాడే మనకు ఉండాలి అనేది నిజంగా రీప్లేస్మెంట్ లేకుంటే ఆయన లాంటి ఆటగాడు మన దగ్గర ఉన్నారంటారా? యా, ఇదేనండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కెనాట్ గో ఆన్ ఫర్ ఎవర్ కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ మరి ఏ ప్లేయర్ కానీ వాళ్ళు ప్రతిసారి ఆడే అవకాశం ఉండదు, యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ క్రికెటర్స్కి ఆ పేషెన్స్ కానీ టెంపర్మెంట్ కానీ లేకపోవడం అనేది కనిపిస్తుంది. నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ అని కాదు, విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ గేమ్ ఆడలేకపోతున్నారు.
ఏంటంటే మీకు వీళ్ళ టెండెన్సీ ఎలా ఉందంటే ఒక 2-3 డాట్ బాల్స్ ఆడగానే వాళ్ళకి ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఒక రిలీజ్ షాట్ అని చెప్పి గాల్లోకి బాల్ కొడుతున్నారు. అది బౌండరీ వెళ్తేనో సిక్సర్ వెళ్తేనో పర్లేదు, కానీ అది క్యాచ్గా వెళ్ళింది అనుకోండి వాళ్ళు పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి ఆ పేషెన్స్ లేకపోవడం, తర్వాత ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం, గేమ్ని డీప్గా తీసుకెళ్ళడం. ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు నమ్మింది ఏంటంటే ఒకవేళ మీరు 2-3 వికెట్లు పడినా కూడా గేమ్ని డీప్గా తీసుకెళ్ళాలి. డీప్గా తీసుకెళ్ళి యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఎబిలిటీ అండ్ యువర్ టీమ్స్ ఎబిలిటీ. దానికోసం డీప్గా తీసుకెళ్ళి ఇంకా 2-3 ఓవర్లు ఉన్నాక అప్పుడు గేర్లు మార్చి అప్పుడు వీలైతే విక్టరీ కోసం వెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి ఎప్పుడైతే ఆస్కింగ్ రేట్ పెరిగిపోతుందో దే ఆర్ ట్రైంగ్ టు ప్లే సమ్ బిగ్ షాట్స్. అవి అన్నిసార్లు కుదరవు. సో ఆ పేషెన్స్ లేకపోవడం, ఆ ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకోవడం, ఆ సింగిల్స్ టూస్ తీసే ఆ స్కిల్ లెవెల్స్ మర్చిపోయారు, కంప్లీట్గా మర్చిపోయారు. వీళ్ళు ఐపీఎల్ వల్లనండి, లేకపోతే జనరల్గా ఇండియాలో ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి మనం ఇంతకుముందు ఆడిన బైలేటరల్స్ అన్నీ కూడా ఈ వరల్డ్ కప్కి లీడప్గా మనం ఆడిన బైలేటరల్స్ అన్నీ కూడా ఫ్లాట్ వికెట్స్ మీద ఆడాం. 200-250 చేయడం అలవాటు అయిపోయింది మనం. సో మనం షాట్లు కొడతాము, 4లు కొడతాం, 6లు కొడతాం, వాటి మీద మనం ముందుకెళ్తామని ఒక ఫీలింగ్తో వీళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడైతే ఇక్కడ పిచెస్ ఈ వరల్డ్ కప్లో మనకి బౌలర్ ఫ్రెండ్లీగా స్లోయిష్ పిచెస్ ఉండడంతో దాని మీద అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్కి మన వాళ్ళు మెంటల్గా రెడీగా లేరేమో అని నాకు అనిపిస్తుంది. పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ కు ముందు ఒక కామెంటేటర్ హర్ష భోగ్లే చేసినటువంటి కామెంట్లు వైరల్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో కామెంటేటర్ రవి శాస్త్రి చేసినటువంటి కామెంట్లు, ఆయన రీప్లేస్మెంట్ చేయాలి లేకుంటే టీమ్ లోకి ఎవరిని మార్చాలి, ఇవన్నిటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి, బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. నిజంగా అవన్నీ మారుస్తారంటారా? వాటన్నిటిని కన్సిడర్ చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో మనం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు వాషింగ్టన్ సుందర్ని ఆడించడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఏదో మ్యాచ్అప్స్ అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్ కావాలని చెప్పి అనుకోవడం. అయితే అతను బౌలింగ్ కూడా పెద్దగా చేయలేదు, 2 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేశాడు వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్లో కూడా ఫెయిల్ అయ్యాడు, అతను ఎర్లీగా పంపించారు, అది కూడా మిస్టేక్ అయింది. అలా కాకుండా అక్షర్ పటేల్ హూ హాస్ బీన్ రెగ్యులర్ పర్ఫార్మర్, ఏ బ్యాట్తో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ప్రతి మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. లాస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2 ఏళ్ల క్రితం హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ హీరోస్. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టి ఫర్ నో రీజన్, ఎందుకంటే అతను ఆడిన 3 మ్యాచ్లో ఈ వరల్డ్ కప్లో 2 వికెట్ తీశాడు. బ్యాటింగ్లో పెద్ద క్లిక్ కాలేదు, నేను ఒప్పుకుంటా. కానీ ఏంటంటే అతను చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చాడు, ఆ టైంలో కొంచెం బిగ్ హిట్స్ కొట్టాల్సినప్పుడు అవుట్ అయ్యాడు. బట్ ఇన్ జనరల్ అతను తన రోల్ యాజ్ ఎ బౌలర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు, ప్రతిసారి పర్ఫామ్ చేస్తాడు. అలాంటి ఒక ప్లేయర్ని పక్కన పెట్టి వాషింగ్టన్ని తీసుకోవడం అనేది పెద్ద మిస్టేక్. అలాగే ఇప్పుడు తిలక్ వర్మ విషయంలో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రెండోది ఏంటంటే మనకి టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు మన టీంలో. మీకు టాప్ 8లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రతి టీంలో కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ని పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నారు. అది మీకు సల్మాన్ ఆగా కావచ్చు, పాకిస్తాన్ కెప్టెన్, లేకపోతే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కావచ్చు, లేకపోతే మీకు నెదర్లాండ్స్ చెందిన ఆర్యన్ దత్తా కావచ్చు. వీళ్ళందరూ కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేసి మన ఓపెనర్లో ఒకరినో లేకపోతే ఇద్దరిని అవుట్ చేయడం అనేది రెగ్యులర్ ఫీచర్ అయిపోయింది. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో బౌలింగ్ చేయడం వల్ల ఆఫ్ స్పిన్నర్స్ డెఫినెట్లీ కమింగ్ ఇన్ టు ది పిక్చర్. పార్ట్ టైమర్స్ కూడా మన మీద చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తున్నారు. సో ఈ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అది కూడా మనం దాన్ని బ్రేక్ చేయాలి. దానికోసం సంజు శాంసన్ని టీంలోకి తీసుకురావాలని కూడా చాలామంది చెప్తున్నారు. సంజు శాంసన్ని ఓపెనర్గా ఆడిస్తారా, నెంబర్ 3గా ఆడిస్తారా అనేది సెలెక్టర్స్ డిసైడ్ చేయాలి. బట్ ఏంటంటే మనకి ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్, అవుట్ ఆఫ్ 8 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం మనకి చాలా పెద్ద అదొక మామూలుగా గతంలో ఏంటంటే మనకి లెఫ్ట్ హ్యాండర్స్ లేని పరిస్థితి చూసాం, కానీ ఇప్పుడు టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోవడం మనకు పెద్ద లైబిలిటీగా మారిపోయింది. సో ఇప్పుడు వరుసగా 12 మ్యాచ్లు గెలుస్తూ వచ్చారండి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకే ఇన్ని రకాల అనాలిసిస్ చేస్తున్నారా? ఒకవేళ రాబోయేటువంటి మ్యాచ్లు కనుక గెలవకపోతే మనం కనీసం సెమీఫైనల్ దాకా వెళ్ళలేము అనేటువంటి అంచనాలతోనేనా ఓవర్ గా వాళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టినట్టు అవుతుందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు మనకి మిగతా టీమ్స్ అన్ని ప్రాబ్లమ్స్తో కనిపించినాయి. మీకు ఆస్ట్రేలియాకి ఇంజరీస్ కనిపించినాయి, దాంతో వాళ్ళు బయటకు కూడా వెళ్ళిపోయారు. తర్వాత మీకు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ కొంతవరకు బెటర్గా కనిపించినాయి, వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెల్. కానీ వెస్టిండీస్ లాంటి టీంని, జింబాబ్వే లాంటి టీంని ఎవరు కూడా పెద్ద సీరియస్ తీసుకోవాలి. కానీ జింబాబ్వే ఇస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు, బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా దే ఆర్ పంచింగ్ అబౌవ్ దేర్ వెయిట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ జింబాబ్వే ఇస్తున్నారు. అలాగే వెస్టిండీస్ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ పవర్ హీటర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడతారో వాళ్ళందరూ కలిసి, మామూలుగా వాళ్ళకి అవైలబిలిటీ ఇష్యూస్ ఉండేవి, చాలామంది వెస్టిండీస్కి ఆడడానికి ఇష్టపడేవారు కాదు, లీగ్స్ ఆడడానికి ఇష్టపడేవారు. కానీ
ఈ వరల్డ్ కప్లో మెయిన్ ప్లేయర్స్ హెట్మైర్ కానీ, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, ఇంకా వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరూ టీంలో ఉండడంతో ఏంటంటే ఆ టీం చాలా మంచి ఫైర్ పవర్ ఉంది వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్లో. ఆ ఫైర్ పవర్కి మనం భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రేపు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా అని క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే మనం సండే రోజు ఆడబోయే మ్యాచ్లో వెస్టిండీస్ ఓడించగలం. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్లో వాళ్ళకున్న పవర్ హీటర్స్ని మన బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేయగలుగుతారని క్వశ్చన్ మార్క్. సో ప్రీ టోర్నమెంట్ సిచ్యుయేషన్కి ఇప్పుడు టోర్నమెంట్లో జింబాబ్వే, వెస్టిండీస్ లాంటి టీమ్స్ ఆడుతున్న తీరుకి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న టీమ్స్ ఎలా అయితే ఇంప్రెస్ చేసాయో అలాగే ఇలాంటి కొన్ని టీమ్స్ ఏవైతే ఆల్రెడీ ఫినిష్ అయిపోయాయి అనుకున్నాం మనం, జింబాబ్వే గురించి, వెస్టిండీస్, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వాళ్ళు కనీసం వరల్డ్ కప్స్ క్వాలిఫై కూడా కావట్లేదు. అలాంటి టీమ్స్ దే హ్యావ్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్. దానివల్ల సినేరియో కంప్లీట్గా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ లో మనం ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే, సెమీఫైనల్ ఆ తర్వాత మళ్ళీ కప్పు మనకు రావాల్సిందే అనేటువంటి ఒక పట్టుదల అదైతే ఉంది. ఆ టీమ్ లో కావచ్చు, సెలెక్టర్లలో కావచ్చు, వాళ్ళలో అది రావాలి అంటే ఆబ్వియస్ గా ఎవరైనా గెలవడానికే ఆడుతారు. బట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆ స్ట్రాటజీస్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కొంచెం మారుతున్నాయి అనుకున్నప్పుడు కంప్లీట్ ఎఫర్ట్ ఉండాలి అంటే ఎక్కడ మార్పు రావాలంటారు? అంటే ఇది రెస్పాన్సిబిలిటీ కోచెస్ తీసుకోవాలండి. గౌతమ్ గంభీర్ కానీ మన కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ టీంని ఇన్స్పైర్ చేయడం, ఏమైనా లోపాలు ఉంటే అవన్నీ కవర్ చేయడం, సెలక్షన్లో లేకపోతే ఈ టీం కాంపోజిషన్లో ఇవన్నీ కవర్ చేయడంలో వాళ్ళు తీసుకోవాలి. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెద్ద టెస్ట్. ఇంతవరకు ఏంటంటే గత 2 yearsగా అతనికి ఎదురు లేకుండా ఉంది. అంటే అతని పర్సనల్ ఫామ్ లాస్ట్ ఇయర్ బాగాలేకపోయినా కెప్టెన్గా అతని రికార్డ్ అద్భుతంగా ఉండడం మనం చూస్తాం. ఏషియా కప్ గెలిచాడు. అంతేకాకుండా బయలాటరల్స్లో మనం వరుసగా ప్రతి టీంని ఓడిస్తూ వచ్చాం 2 yearsలో. సో మనకు ఒక అన్బీటన్ రికార్డు అతని క్యాప్టెన్సీలో మనం చూసాం. కానీ ఇది పెద్ద ఛాలెంజ్. అతను ఈ ఛాలెంజ్ని అతనే స్వీకరించాలి. అది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో యుఎస్ఏ పైన మన టీం చాలా టఫ్ సిచ్యుయేషన్లో 6 వికెట్లు పోయినప్పుడు అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీం గెలిపించాడు. ఆ తర్వాత అతని నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. సో మిడిల్ ఓవర్స్లో మనం స్లో డౌన్ అవుతున్నాం. కానీ సూర్యకుమార్కి ఉన్న ఎబిలిటీ, అతనికి ఉన్న రేంజ్ ఆఫ్ షాట్స్ మిస్టర్ 360 అంటాం. సో అతను మైదానంలో ఏ వైపైనా షాట్స్ కొట్టగలడు. సో అతను ఏంటంటే అతను ఆ బాధ్యత తన మీద వేసుకోవాలి. మిడిల్ ఓవర్స్లో మనం స్లో డౌన్ అవుతాం. స్పిన్నర్స్ కానీ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ కాస్త కటర్స్ వేసినప్పుడు కానీ మన వాళ్ళు స్కోరింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు. సో అప్పుడు అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్. ఈ ఫార్మాట్లో నిన్న మొన్నటిదాకా నెంబర్ 1గా ఉన్నాడు, T20లో నెంబర్ 1 బ్యాటర్గా ఉన్నాడు. అతను ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ మిడిల్ ఓవర్స్లో మన కౌంటర్ అటాకింగ్, వాళ్ళ ప్రత్యర్థి బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేసే రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవాలి. అతను ఈ యంగ్ టీమ్, రిలేటివ్లీ దిస్ ఇస్ యంగ్ టీమ్, వాళ్ళని ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతని మీద ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మన కోచ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ కలిసి ఈ మనం ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యుయేషన్ నుంచి మనని బయటపడాల్సిన అవసరం ఉంది. సో ఈ లెక్కలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక మాట మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అది పాకిస్తాన్ మ్యాచ్ లో వర్షం పడొద్దు అని ఎంతలా అయితే కోరుకున్నారో, మిగతా వేరే టీమ్స్ ఆడుతున్నటువంటి మ్యాచ్ల్లో వర్షం పడితే ఆ మ్యాచ్ జరగదు కాబట్టి ఒక్కొక్క పాయింట్ వస్తుంది, అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఇండియాలో మ్యాచ్లు చూస్తాం. మన గ్రూప్లో మ్యాచ్లు అన్ని ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడున్న సీజన్లో ఇది వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ. హైదరాబాద్లో కూడా అరపాదప వర్షాలు పడుతున్నాయి. కానీ జనరల్గా శ్రీలంకలో అయితే మీకు చాలా ఎక్కువగా వర్షాలు త్రూఅవుట్ ద ఇయర్ పడుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ ఆ సిచ్యుయేషన్ కనిపిస్తుంది. కానీ మనకి వర్షం ప్రమాదం అయితే కాదు. కానీ వర్షంతో నుంచి మన ఎందుకు డిపెండ్ కావాలి? లెట్ us బిలీవ్ ఇన్ అవర్ టీమ్స్ ఎబిలిటీ. మన టీమ్ ఎబిలిటీ గురించి మనం నమ్ముదాం. మన టీం నిన్నగాక మన వరకు మనం నెంబర్ 1గా ఉన్నాం. నెంబర్ 1గానే మనం ఈ బరిలోకి దిగాం. టోర్నమెంట్ ఫేవరెట్స్గా దిగాం. ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మన టీం అంత దారుణంగా అయిందని మనం అనుకోవడానికి ఏం లేదు. అవర్ టీమ్ కెన్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ ఆ సత్తా మన టీం ఖచ్చితంగా ఉంది. సో మన వర్షం మీదనో మరొక ఫ్యాక్టర్ మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా హ్యాస్ టు డూ ఇస్ విన్ ద 2 matches అండ్ వెయిట్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ మ్యాచెస్. దాంట్లో ఇప్పటికీ కూడా నేను అనుకోవడం ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ మన టీం ఖచ్చితంగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయడాలు, అనవసరంగా వాషింగ్టన్ తీసుకురావడం లేకపోతే ఇంకోళ్ళు తీసుకురావడం, ఇవన్నీ పెట్టుకున్నారు. రింకు సింగ్ ప్రస్తుతం వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు కాబట్టి అతను లేడు. సో తిలక్ వర్మ, సంజు శాంసన్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. ఇది ఒకంగా వాళ్ళకు కూడా ఒక అవకాశం. సంజు శాంసన్ మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం, తిలక్ వర్మకి తను మళ్ళీ ప్రూవ్ చేసుకునే అవకాశం, తన మీద వచ్చిన క్రిటిసిజం నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్లో
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీ నో హీ హ్యాస్ గాట్ టాలెంట్ అండ్ టెంపర్మెంట్. సో వాళ్ళకి అవకాశం వస్తుంది రింకు సింగ్ లేని కారణంగా. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ వెరీ టాలెంటెడ్ క్రికెటర్స్. సో ఇప్పుడు ఏంటంటే చాలా వాళ్ళు దేవర్ పుష్ టు ఏ కార్నర్. ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు దే హ్యావ్ టు షో దేర్ క్యారెక్టర్. ఖచ్చితంగా మన టీమ్ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.